గ్రామ మండల జిల్లా స్థాయిలో సంఘాలను ఏర్పాటు చేసుకుని వాటిని బలోపేతం చేయడం తద్వారా సంఘ సభ్యుల అభివృద్ధికి సంఘంలోని ప్రతి ఒక్క సభ్యుడు అవిశ్రాంత కృషి చేయాలని అప్పుడే తమకు సంఘానికి ఒక గుర్తింపు లభిస్తుందని రాష్ట్ర కురుమ సంఘ గౌరవ అధ్యక్షులు డాక్టర్ తట్టి అర్జునరావు తెలిపారు. కురుమ సంఘ జిల్లా కార్యవర్గ ఎన్నికను పెద్దపాడు మండలం కొత్తూరు గ్రామంలో సోమవారం నిర్వహించారు. కురుమ సంఘ జిల్లా అధ్యక్షులుగా దన్నె అశోక్ కుమార్, సెక్రటరీగా సిహెచ్ కృష్ణ, ట్రెజరర్గా గోపాల సత్యనారాయణతో పాటు 20 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక ప్రమాణ స్వీకారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన అశోక్ కుమార్ మాట్లాడుతూ కురుమ సంఘాన్ని బలోపేతం చేసుకుని తాము రాజకీయంగా సామాజికంగా తగిన గుర్తింపు పొందేందుకు నిరంతరం కృషి చేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కురుమ సంఘ కార్యవర్గ సభ్యులు ముదుగురు సూర్యనారాయణ, కె గోవిందరావు, గౌరవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఇప్పుడు మన యువత ముందుకు వచ్చారు. అప్పటి నుంచి కూడా మన కులం అన్ని విధాలు వెనకబడే ఉంది. కుల సంఘాలు ప్రయత్నం చేసి వెనకబడే ఉంది. మన రాష్ట్రం విడిపోయింది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అయిపోయాం. మనం తెలంగాణ వాళ్ళ సంఘం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి ఆస్తుపాస్తులు చాలా కోట్లు ఉన్నాయి. ఆ సంఘంలో నేను వైస్ ప్రెసిడెంట్ గాను ఏదో మంచి పోస్టులు ఇచ్చేవాడు, ప్రతి మీటింగ్ వెళ్ళేవాడిని, మాట్లాడేవాడిని, మాట్లాడుకుంటూ వచ్చేవాడు. కానీ మనకి ఇక్కడ విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో మన సంఘం లేదు, కురుమ సంఘం లేదు, రాష్ట్ర సంఘం ఏమి లేదు. రాయలసీమలో జనాభా ఎక్కువ ఉన్నారు. అనంతపూరు, కడప, కర్నూలు 3 లెక్కేస్తే సుమారుగా 25 లక్షలు ఉంటారు ఇక్కడ. సుమారుగా చెప్పారు, కాస్త ఎక్కువ తక్కువగా. మరి మన జిల్లాలు ఇప్పుడు 3 జిల్లాలు చెప్పారు మన లెక్చరర్గా. 3 జిల్లాలు మనం కనపడుతున్నాం. ఈ జిల్లా లెక్కేస్తే 30 నాకు గుర్తు చెప్తున్నారు, 36 గ్రామాల్లో ఉన్నాం ఇక్కడ లెక్కేస్తే. కృష్ణా జిల్లా కూడా అంతే, 40-30 గ్రామాల్లో ఉన్నాం. గుంటూరు అంతే, 40 లోపు గ్రామాల్లో మనం ఉన్నాం. డైరెక్టర్ పదవులన్నీ కూడా రాయలసీమ వాళ్ళకి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతున్నారు. అట్లా కాదయ్యా, పశ్చిమ గోదావరి జిల్లాలో అత్యంత మేధావి వర్గమైన డాక్టర్లు ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు. అలాగే కృష్ణా జిల్లాలో అసలు ఆంధ్ర రాష్ట్రంలోనే అన్ని విద్యా సంస్థలు లేనటువంటి ఒక పెద్ద విద్యా సంస్థలు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఉన్నారు, తట్టి అర్జునరావు గారు. అలాగే కృష్ణా జిల్లాలో తెలుగు మహాసభల్లో బంగారు మిఠాయిని ఆ రోజు స్వీట్ గా ఆ ప్రభుత్వం ఆహ్వానించినటువంటి వ్యక్తులు ఉన్నారు మచిలీపట్నంలో. అలాగే గుంటూరులో ఉన్నారు, ప్రకాశం జిల్లాలో ఉన్నారు. ఈ 4 జిల్లాల్లో లక్షలాది మంది కురుమలు ఉన్నారయ్యా. ఆ క్రమంలో మన గ్రామ యువత చక్కగా సరే మేము బయలుదేరతాం, వీళ్ళందరినీ సమైక్యపరుస్తాం, ముందు మన జిల్లాని ఏర్పాటు చేస్తామని చెప్పి యువకుడు చాలా కష్టపడి ప్రతి గ్రామం తిరిగి, అయితే ప్రతి గ్రామంలో అంతకు ముందు పెద్దవాళ్ళు చాలా మంది ఉంటారు, తెలియకపోవచ్చు. ముందున్న ఆహుతులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ, కార్యక్రమం ఇది నాందిగా ఊహించుకుంటూ ఈ కార్యక్రమం రాష్ట్రమంతా విరజల్లి అందరూ కలిసికట్టుగా మన కులం యొక్క ప్రాధాన్యత రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసేట్టుగా చేయాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటూ